ఒకడు 2003 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ వెనుక చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాలో కనిపించే చార్మినార్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మాత్రం ఒరిజినల్ చార్మినార్ అయితే కాదు. డైరెక్టర్ గుణశేఖర్ మొదట నిజమైన చార్మినార్ దగ్గర షూటింగ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుమతులు రాకపోవడంతో హైదరాబాద్ సమీపంలో చార్మినార్ సెట్ నిర్మించారు. ఈ సెట్ నిర్మాణానికి సుమారు 300 మందికి పైగా కార్మికులు 3 నెలల పాటు పనిచేశారు. అప్పట్లో దాదాపు 1,75,00,000 వరకు ఈ నిర్మాణానికి ఖర్చయింది. ఆ కాలానికి ఇది చాలా పెద్ద మొత్తం. ఆ తరువాత మహేష్ బాబు చేసిన అజయ్ పాత్ర కోసం ప్రత్యేకంగా కబడ్డీ ట్రైనింగ్ తీసుకున్నారు. షూటింగ్ సమయంలో కబడ్డీ సన్నివేశాలు ఆయనకు చాలాసార్లు గాయాలయ్యాయి. అయినప్పటికీ షూటింగ్ని ఎక్కడా ఆపకుండా కంప్లీట్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన ఓబుల్ రెడ్డి పాత్ర కేవలం కల్పితం కాదు. ఈ పాత్రకు రాయలసీమ ప్రాంతంలోని ఒక నిజ జీవిత ఫ్యాక్షన్ ని ప్రేరణగా తీసుకున్నారని అప్పట్లో సినీ వర్గాల్లో టాక్ నడిచింది. సినిమా షూటింగ్ ప్రారంభంలో ఈ సినిమా పేరు ఒక్కడు కాదు. డైరెక్టర్ గుణశేఖర్ ముందుగా ఈ సినిమాకి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ని పెట్టాలనుకున్నారు. కానీ అప్పటికే ఆ పేరు రిజిస్టర్ అయి ఉండడంతో చివరికి ఒక్కడు అనే టైటిల్ని ఫైనల్ చేశారు. ఈ సినిమాను మొదట నాన్ లీనియర్ స్టైల్లో ఎడిట్ చేశారు. అయితే ఫైనల్ కాపీ చూసిన తర్వాత కథను సింపుల్ గా లీనియర్ నేరేషన్లోకి మార్చారు. అదే ఈ సినిమా వేగాన్ని పెంచి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఒక్కడు సినిమా రిలీజ్ కి ముందు మహేష్ వరుసగా కొన్ని ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. ఈ సినిమా విజయం ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చేసి స్టార్ హీరోగా నిలబెట్టింది. అయితే ఈ సినిమా యొక్క ప్రభావం అప్పట్లో ఎక్కువగా ఉండడంతో తమిళ, హిందీ, కన్నడ సహా మొత్తం 9 భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేశారు. అయితే ఒక్కడి సినిమా వచ్చి దాదాపు 22 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా యొక్క క్రేజ్ అయితే తగ్గలేదని చెప్పొచ్చు. చార్మినార్ సెట్, మహేష్ యాక్టింగ్, ప్రకాష్ రాజ్ విలనిజం, గుణశేఖర్ డైరెక్షన్ ఇవన్నీ కలిసి తెలుగు సినిమా చరిత్రలో ఒక్కడు లాంటి ఒక మైలురాయిని అందించాయి. మరి మీకు ఒక్కడు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి కంటెంట్ చేయడానికి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.